నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూసే ఆశావాహులకైతే ఇక ఎన్నికల సంఘం మంచి శుభవార్త చెప్పింది. ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఇక మొత్తం మీదనైతే ఇక ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్లు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి అని చెప్పి ఆశావాహులు అయితే సిద్ధంగా ఉండుర్రి. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎన్ని మున్సిపాల్లో జరుగుతున్నాయి, అక్కడక్కడ ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో మరో ఎన్నికల నగర మోగింది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 166 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ ఎస్ఈసి రాణి ముకుందిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టాలని వెల్లడించారు. చూసారా, ఫిబ్రవరి 11 డేట్న ఎన్నికలు నిర్వహించి ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు వెలువడించాలని చెప్పి ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దాపతో ఒకే రోజున ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నామని, రీపోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించి మిగతా అన్ని స్థానాలతో పాటే ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. ఇక రీపోలింగ్ ఉంటాయి కదా, అంటే కొంతమంది అభ్యర్థులు ఉంటారు కదా, 10 ఓట్లతోని 4-5 ఓట్లతోని ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు ఈయన రీపోలింగ్ పెట్టమంటే ఫిబ్రవరి 11వ తేదీన రీపోలింగ్ పెట్టి మళ్ళీ ఫిబ్రవరి 13వ డేటున అదే ఓట్ల లెక్కింపుతోనే అన్ని ఇక రీపోలింగ్ పెట్టే కూడా సజావుగా సాగిన ఎన్నికలు కూడా 13వ డేటున వెలువడిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీదనైతే ఇక ఫిబ్రవరి 16న మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని తెలిపారు. మొత్తం మీదనైతే ఇక 16న మున్సిపల్ కార్పొరేషన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ప్రక్రియ ఉంటుందని చెప్పి అయితే చెప్తారు. ఏదేమి అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగరం అయితే మోగింది. ఇక ఎదురు చూస్తున్నటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులు, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఈయన అందరైతే సిద్ధంగా ఉండుర్రి. ఇక మీ రిజర్వేషన్ల బట్టి నామినేషన్ అయితే దాఖలు చేసుకోండి. ఇక బరిలోనైతే నిలబడుర్రి. ఇక మరి